అక్క నమస్తే అక్క, ఏం పేరు మీ పేరు? మాధవి. అక్క ఏం లేదు, ఇప్పుడు ఉప ఎన్నికలు వచ్చాయి కదా, అందరూ నువ్వా నేను తిరుగుతూ ఉన్నారు. మరి ఏంటి మరి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ఎవరు గెలిచే అవకాశం ఎక్కువ ఉంది? ఎందుకంటే మాగంటి సునీత, ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా నేను టీఆర్ఎస్కే బీఆర్ఎస్ ఫస్ట్ నుంచి కూడా నాకు పింఛన్ వస్తుంది. కాకపోతే గవర్నమెంట్కి అప్లికేషన్ చేసి పెట్టుకున్నాను, రాలేదు. వచ్చే టైంలో నాకు 2 సార్లు పిలిచారు వాళ్ళు, మీకు ఇల్లు వచ్చింది అని. ఈ కాంగ్రెస్ రాగానే లేదు, పోయింది. ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు లాస్ట్ లో మీకు ఇల్లు వచ్చిందని పిలిచారు, 2 సార్లు పోయింది. ఇంకా మళ్ళీ అప్లికేషన్ పెడితే కూడా అసలు ఏం దానికి రిప్లై లేదు. ఇక అంటే అన్యాయమే కానీ ఎవరిని అడిగినా కానీ ఇంకా అసలు ఆ లీడర్లు మన పేరు ఉంది దాంట్లో అంతకు ముందు, ఇప్పుడు లేదు, మిస్ అయింది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు మిస్ అయ్యాయి. అప్పుడు మరి కరెంట్ వస్తుంది అక్క మీకు? వస్తుంది కానీ డబ్బులు మరి గ్యాస్ కూడా కడుతున్నాను, ఫ్రీ అని ఏం లేదు. ఇక మహిళలకి అయితే బస్ అయితే ఫ్రీ ఇచ్చారు. బస్ అంటే ఫ్రీ కూడా ఎంత పబ్లిక్ కొట్టుకుంటున్నారు, తన్నుకుంటున్నారు. ఓకే, సో మరి ఏంటక్క మరి ఇప్పుడు సునీత గారు, నవీన్ యాదవ్ గారు వీళ్ళందరూ ఉన్నారు, లంకల్ దీపక్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి, ఎవరు గెలిచే అవకాశం? బీఆర్ఎస్ఏ గెలవాలని అనుకుంటున్నాం, బీఆర్ఎస్కే వేస్తాం ఓటు. ఫస్ట్ నుంచి కూడా దానికే, ఇప్పుడు కూడా దానికే. గెలిచినా గెలవకున్నా కేసీఆర్ ని చూసి ఓటు వేయాల్సిందే. నాకు పింఛన్ వస్తుంది కాబట్టి. 2016 రూపాయలు ఇవ్వలేడు కదా, ఇవ్వలేడు. ఫస్ట్ నుంచి నేను అసలు ఈ తెలంగాణ వచ్చిన కాడ నుండి బీఆర్ఎస్. ఆమె గెలుస్తుంది పక్కా ఆమె గెలుస్తుంది. అక్క నమస్తే అక్క, ఏం పేరు మీ పేరు? రేణుక. అక్క రేణుకక్క, నేను ఒకటే అడుగుతా, ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి, మరి జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నిక వచ్చింది. ఒకవైపు మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడం వల్లనే ఉప ఎన్నిక వచ్చింది కాబట్టి ఒకవైపు వాళ్ళ మిస్సెస్ నిలబడుతున్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి, కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ గారు, అదేవిధంగా బీజేపీ నుంచి లంకల్ దీపక్ రెడ్డి గారు. సో ఎవరికి ఇక్కడ అవకాశం ఉంది, ఎవరు గెలిస్తే బాగుంటుంది మీరు అనుకుంటున్నారు? మేమా ఎందుకంటే మళ్ళీ అదే వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. లలితక్క, ఏం పేరు ఆమె పేరు? సునీతక్క. ఎందుకంటే అంతే కేసీఆర్ ఉన్నంతసేపే బాగా జరుగుతున్నాయి కదా, ఏం లేదు. అదేంటక్క మీ మహిళలకేమో బస్ ఫ్రీ అంటున్నారు, కరెంట్ అంటున్నారు, బస్ ఒకటే పెట్టిండు, ఏం పెట్టలే. కేసీఆర్ ఉన్నప్పుడు మాకు బాగుంది కానీ ఈ రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు అసలు ఏం బాగలేదు, చాలా మారిపోయింది. అది చేస్తాం ఇది చేస్తాం అన్నారు కానీ ఏం లేదు. కేసీఆర్ ఉన్నప్పుడే బస్ ఫ్రీ పెట్టిండు కదా, మేము డైలీ బస్ ఎక్కం కదా. అది ఏంటంటే కాలేజీ పిల్లలకు, జాబ్ చేసే వాళ్ళకు ఉపయోగిస్తాం. మేము ఎప్పుడో ఒకసారి ఊరికి వెళ్తాం, 2 నెలలకు 3 నెలలకు, మాకేం ఉపయోగించదు. లేదు, లేదు అట్లా లేదు. కేసీఆర్ ఏంటంటే మాకు ఇల్లు వచ్చింది, మాకు గొర్రెలు వచ్చినాయి, ఆయనది గొర్రెలు కూడా వచ్చేసినాయి. మాకు ఆయనది కొంచెం ఆ ప్రభుత్వం ఉండడం వల్ల మీకు కొంచెం లాభం జరిగింది. ఈ 2 ఏళ్లలో ఈ ప్రభుత్వం వచ్చి ఏం లేదు. కరెంట్ ఫ్రీ అన్నారు, 200 యూనిట్లు రావట్లే. అదే విధంగా గ్యాస్ అన్నారు, గ్యాస్ కూడా లేదండి మాకు, లేదు. మరి ఏమవుతుంది 6 గ్యారెంటీలు ఏమొస్తుంది? ఏం లేదు, బస్సులు తప్పించి అది మనకు ఉపయోగం లేదు. రేవంత్ రెడ్డి ఇల్లు అన్నారు కదా, ఏది అది కూడా లేదు. ఊర్లలో ఏం చేసిండని పెట్టిండు, ఒకసారి స్లాబ్ పడ్డప్పుడు కొన్ని, ఇప్పుడు అన్న అది కూడా లేవు, అవి కూడా లేవు. అంతే. సో మరి ఏంటి మరి ఇప్పుడు ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఈ సునీతకే గెలవాలి, మిస్సెస్. అందరికంటే ఆమె వస్తుంది, మెజారిటీ ఆమెకే వస్తాయి. సరే, గెలిస్తే గెలుతుంది నమ్మకం ఉంది, ఉంది. కరెంట్ పోతుంది. ఎవరు భగవంతుని మీద ఆధారం ఉంది. ఎవరు గెలుస్తుంటే మేము కేసీఆర్ రావాలనేది కోరుకుంటున్నాం. మొక్కనైతే మొక్కుతున్నాం దేవుడికి రావాలని, ఎందుకంటే తెలంగాణ ఎవరు తేలే కదా ఇన్నేళ్ల నుంచి. ఇప్పుడు ఆయన తెచ్చిండు, మళ్ళీ ఆయన పేరు ఎందుకు పడిపోవడం, మళ్ళీ రావాలని మొక్కుతున్నాం. ఇక భగవంతుని మీద ఆధారం ఉంది, మరి మన చేతులు ఏం లేదు. మరి ఇప్పుడు ఇంట్లో వచ్చిన వాళ్ళు అందరూ బుద్ధిమంతులు వేస్తే వస్తాడు, దొంగలు అయితే రాడు. మన చేతులు ఏమీ లేదు. నీతి మన మనసుకు తెలియాలి ఎవరికి వేయాలని. దొంగ మాటలు ఇప్పుడు కల్పించిన మాటలు అన్ని దొంగ